మోడలింగ్ ఇప్పుడు యూత్లో ఇదో క్రేజ్. మిరుమిట్లు గొలిపే ర్యాంప్లపై తారాజు వల్ల దూసుకుపోతున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ఉత్సాహం చూపిస్తూ మోడలింగ్నే కెరీర్గా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ని అమితంగా ఆకర్షిస్తున్న గ్లామర్ వరల్డ్ మోడలింగ్లో మన తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. నేటి తరం మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు, డబ్బు పేరుతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా దక్కుతుంది. ఫ్యాషన్ వరల్డ్ కి ఈ మెరుపు తీగలే ఓ ఐకాన్. వీరు లేని ప్యాషన్లే ఉండవు. డిజైనర్లు ఎంత చక్కగా డిజైన్ చేసినా వాటిని మోడల్స్ ర్యాంప్ పై ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. దీంతో పాటు సినిమాల్లో మెరవాలనుకుంటున్న యూత్ అందంతో పాటు తమ టాలెంట్ తో మోడలింగ్ లోనూ సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. అందరికీ ఉంటాయి, తెలుగు అమ్మాయిలని కాదు అందరికీ ఉంటాయి. మీరు ఎలా అది ఉపయోగిస్తారు, ఆ ఆపర్చునిటీను ఎలా తీసుకుని పాజిటివ్గా తీసుకుంటారా? ఇది చిన్న రోల్, ఇది పెద్ద రోల్ అని కాదు. వచ్చినప్పుడు చాలా మంచిగా మీ 100% ఇచ్చి చేస్తారా అని చూస్తారు. బట్ 100% మీ టాలెంట్ వర్క్ అవుతుంది. ఆ టాలెంట్తోనే నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను. ఒకప్పుడు మోడలింగ్ పై ఆసక్తి ఉన్న వాళ్ళు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలోనూ మోడల్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సిటీలోని స్టార్ హోటళ్లు, జ్యువెలరీ, వస్త్రాల షోరూంలు, పబ్లు, హై లైఫ్ ఎగ్జిబిషన్లు, ర్యాంప్ షోలకు వేదికలవుతున్నాయి. ఒక షోలో ర్యాంప్ పై వాక్ చేసే మోడల్స్ కు 3,000 నుంచి 50,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయి ఈ సంస్థలు. అయితే ఈ ఫీల్డ్ లో రాణించాలంటే మాత్రం అంత ఈజీ కాదంటున్నారు మోడల్స్. గతంలో మాదిరి పేరెంట్స్ వ్యతిరేకించడం, సొసైటీలో ఇబ్బందులు ఇప్పుడు లేవంటున్నారు. కానీ అన్ని రంగాలలాగే మోడలింగ్ ఇండస్ట్రీలోనూ సినిమా కష్టాలు ఉంటాయంటున్నారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తే సక్సెస్ సాధించవచ్చు అంటున్నారు. ఇప్పటికీ బెంగళూరు, ముంబైతో పోలిస్తే మన భాగ్యనగరంలో అవకాశాలకు కష్టంగా ఉందంటున్నారు మోడల్స్. మోడలింగ్ కెరియర్ ఇన్ హైదరాబాద్ ఇస్ నాట్ సో మచ్ బికాజ్ ఇక్కడ చాలా మంది కన్జర్వేటివ్ టైప్ ఉంటారు. when it comes to Bombay or Bangalore or something like that, they are very broad minded, so that is why people from other states, like, they are very intelligent to understand what is modeling. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న వారు అందం, టాలెంట్ తో ఆకట్టుకుంటే చాలు, అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. ఒకవైపు ర్యాంప్ షోలు, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా అర్చిస్తున్నారు. దీంతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మోడలింగ్ లో నిలదొక్కుకోవాలంటే మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సిందే. మోడలింగ్ లో రాణించినప్పటికీ తమ లైఫ్ 5-6 ఏళ్లు మాత్రమే ఉంటుందంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం వెతుకుతుండడమే ఇందుకు కారణం. ఇక కొందరు మోడల్స్ పోటీతత్వాన్ని తట్టుకోలేక తెరమరుగవుతున్నారు. అయితే ఒకరిద్దరు తప్పుగా ప్రవర్తించినంత మాత్రాన తమని వేలెత్తి చూపొద్దంటున్నారు మోడల్స్. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న తాము ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధగా ఉంటుందన్నారు మోడల్స్. కొందరు మోడలింగ్ తో పాటు యాంకరింగ్, డిజైనింగ్ చేస్తూ రాణిస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి మోడలింగ్ లో అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టపడాలంటున్నారు మోడల్స్.